నెల్లూరు సిటీలో పొంగూరు నారాయణ మంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇది మా యువ నాయకుడు లోకేష్ గారి, అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టమని చెప్పి శాసనసభ్యులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ప్రజల వద్దనే పాలనని గతంలోనే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. దానికి తోడు ఈరోజు ప్రజలందరినీ కూడా ఎక్కడో ఎంఆర్ ఆఫీసో, ఆర్డీఓ ఆఫీసో, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి వాళ్ళు పనులు కాలేదని బాధపడకూడదని వాళ్ళ ఉన్న ప్రాంతాల్లోనే అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతో కలిసి ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో అధికారులు, సచివాలయం వాళ్ళు, అదేవిధంగా ప్రెసిడెంట్లు, క్లస్టర్స్, బూత్ కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జెస్ అందరు కలిసి పార్టీ టీం అంతా కలిసి పనిచేసే విధంగా కార్పొరేటర్లు అందరు కూడా కలిసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడమే కాకుండా ఇక్కడ ఉన్న సమస్యలను ఏదైతే వస్తున్నాయో వాటినన్నిటి కూడా ప్రజలకు వివరించడంతో పాటు ప్రజలకు అవి ఎప్పటిలోపల అవుతాయని కూడా చెప్పడానికి కూడా ఈ వేదిక ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చూస్తే ఈరోజు నెల్లూరు సిటీలో మొట్టమొదట 3, 10, 48, 39 డివిజన్స్ లో ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రోజు మార్చి రోజు 4 డివిజన్స్ లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. మళ్ళీ 15 రోజులకు ఒకసారి రిపీటెడ్ గా ఆ డివిజన్స్ లో జరుగుతూ ఉంటాయి. దీంట్లో అర్జీలు ఏదైతే తీసుకుంటే ఇప్పుడు ఎక్కువ శాతం అర్జీలు పెన్షన్స్ కి రావడం జరిగింది. దాంట్లో అర్హులైన వాళ్ళు ఎంతమంది, అర్హులు కాని వాళ్ళు ఎంతమంది కూడా ఇక్కడే చెప్పడం జరుగుతుంది. నెల్లూరు సిటీ నియోజకవర్గంలో నెల్లూరు కాన్స్టిట్యున్సీ సిటీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు మరియు పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారి యొక్క ఆదేశాల మేరకు నెల్లూరు సిటీ నియోజకవర్గంలో 4 డివిజన్స్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 3వ డివిజను, 10వ డివిజను, 48వ డివిజను, 39వ డివిజను 4 ప్రాంతాల్లో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి వారికి ఉన్నటువంటి వివిధ రకాల ఫిర్యాదులు మరియు సర్వీసుల కోసం ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమం ప్రతి డివిజన్లోనూ జరుగుతుంది. ఈ 4 డివిజన్స్లో 4 స్పెషల్ ఆఫీసర్లు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా వారికి ఉన్నటువంటి అవసరాలు, ముఖ్యంగా రోడ్స్, డ్రైన్స్, లైట్స్, శానిటేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, వీటి మీద ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే కనుక మా దృష్టికి తీసుకురావాలని, అదేవిధంగా రాలేనటువంటి వారు మనకి పురమిత్ర యాప్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. పురమిత్ర యాప్ ద్వారా మీకున్నటువంటి సమస్యలను, మీకు కావాల్సిన సర్వీసులని తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుతున్నాను.